బ్రదర్ ప్రసాద్ గారికి కూడా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన మీకు అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. చూడండి, మన లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుదాం. లూకా సువార్త 15:7. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందిన పాపి విషయమై పరలోకమందు 8వ వచనం చదవండి. పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. చాలు మనకి మా స్థుతులకు కారణభూతుడైన మా ప్రియ తండ్రి, నీ ఘనమైన నామానికి వేలాది స్తోత్రము. చదువుకునే వాక్య భాగాన్ని నాయన వినిపించే మా విధానాన్ని బట్టి స్తోత్రాలు. నాయన మీకు ఆత్మ సహాయాన్ని కోరుకుంటూ ఆయన మేము మాట్లాడే గొప్ప మాటలు, నీ పర్లోకపు మాటలు, శ్రేష్టమైన మాటలు, హృదయాలు కలిగించే మాటలు, కొన్ని మాటలు మా నోటను ఉంచమని విని గ్రహించకూడదని నీ పిల్లలమైన మాకు అందరికీ దయచేయమని ఘనత మహిమ ప్రభావం మీకే ఆపాదిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించాడు వేడుకుంటున్నాము తండ్రి. చూడండి, ఇక్కడ మరి 7వ వచనంలో 99 గొర్రెలను మరి విడిచిపెట్టి ఆయన పాపి అయిన ఒక్క గొర్రె కొరకు ఎందుకు వెళ్ళాడు ప్రభువైన యేసుక్రీస్తు? ఎవరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. అందరూ అంతటా మార్పు చెందాలి, మారు మనసు పొందాలని ఆయన ప్రణాళిక. ఇప్పుడు వరకు మనం కొన్ని మాటలు విన్నాం. ఏ మాటలు? ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో. మరి ఎలాగ ఆరాధిస్తున్నారు? అన్ని చర్చలోనూ అన్ని డినామినేషన్లో రకరకాలుగా వెళ్తున్నారు. వాళ్ళకి తోసిందే చెప్తున్నారు, వాళ్ళకి ఏదేదో మాట్లాడుతున్నారు. నిజమైన ఆరాధకుడు ఎవరున్నారు? పాట పాడితే ఆరాధన అనేవాడు ఒకడు, తప్పట్లు కొడితే ఆరాధన అనేవాడు ఒకడు. ఆత్మతో సత్యంతో ఆయన్ని ఆరాధన చేయాలి. ఎందుకు చేయాలి? 6 రోజులు మనం ఆయన అడిగి పొందుకుంటున్నాం. 7వ రోజున ఆయనకి ఇవ్వాలి, స్తుతి చెల్లించాలి. ఆయనకు మనం స్తుతులు చెల్లిస్తూ ఆయనకి మనం సమయాన్ని ఇవ్వాలి. అలాగే ఈ వారం అంతా మనం కష్టపడిన దాంట్లో ఏం చేయాలి? ఆయనకి కానుకలు కూడా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు కనుక ఆయన మనం ఈ 6 రోజులు కాసి కాపాడి 7వ రోజున క్షేమంగా ఆయన సన్నిధి తీసుకొచ్చాడు కనుక మనం ఏం చేయాలి? ఆయన్ని హెచ్చిస్తూ ఆయనకి స్తుతులు చెల్లిస్తూ మనం ఏం చేయాలి? ఆయనకు అన్నీ మనం ఆయనకి ఇచ్చేవారుగా ఉండాలి. ఏమి ఇవ్వాలి? నీకు ఏది ఉంటే అది, నీకు ఏది లేదనుకోండి స్తుతి చెల్లించండి. ఇచ్చిన ఆరోగ్యం కొరకే మిమ్మల్ని స్తుతిస్తూ, ఇచ్చిన భార్యపిల్లల కొరకు మిమ్మల్ని స్తుతిస్తూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి? మనం ఆయనకు ఇచ్చిన క్షేమాన్ని బట్టి, ఇచ్చిన మరొక పునరుద్ధాన దినం గురించి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. చూడండి, మరి ఇక్కడ ఎందుకు రక్షించబడ్డారు? ఇంకొక మాట 17వ వచనం కూడా చదవండి. ఇందులోనే అయితే బుద్ధి వచ్చినప్పుడు ఎంతో మంది కూలివాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. ఆకలితో ఏం వదిలిపెట్టాడండి ఆయన? సావాసాన్ని విడిచిపెట్టారు, తండ్రి ప్రేమను విడిచిపెట్టాడు, అన్నదమ్ముల ప్రేమను కూడా విడిచిపెట్టాడు. సమస్తము ఏం చేశాడు? నాకు కావాలి అని దెబ్బలాడి వేరే స్వేచ్ఛ కోరుకున్నాడు తప్ప జ్ఞానంగా తల్లిదండ్రుల అదుపు ఆజ్ఞలో మనం ఉండాలనేది ఆయన కోరుకోలేదు. అంచేత ఏం చెప్పాడు ఆయన? చూడండి, సరే కాదని చూడండి, కాపరి ప్రేమను వదిలాడు. అలాగే మార్గము చెడు మార్గములో నడిచాడు. మూడవదిగా సంఘములో లేకుండా అయిపోయాడు, స్వావాసములో లేనివాడుగా అయిపోయాడు.
సంఘములోను సావాసములోను దేవునితో విరోధంగా మనం ఎవరు కూడా ఏమీ చేయలేము. సమస్తమును నష్టపోతాం, ఆరోగ్యపరంగా నష్టపోతాం, గౌరవానికి నష్టపోతాం, సమస్తమును కూడా మనం కోల్పోతాం. సమస్తము మనం కోల్పోకుండా ఉండాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తే నిజమైన దేవుడు, నిజ రక్షకుడని మనము ఆయనతో సావాసం కలిగిన వారుగా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. చూడండి, ఇక్కడ ఒక మాట మన యోహాను సువార్త 10:9 ఒకసారి చదువుతాం. యోహాను సువార్త 10:9. నేనే ద్వారమును, నా ద్వారానే, చూడండి, నా ద్వారానే ఎవరైనాను లోపలికి ప్రవేశించాలి. లోపలికి చూడండి, నేనే ద్వారము, నేను తప్ప వేరొకరు ఎవరు కాదు, నేనే. ఇందాక ఆయన ప్రతి దానికి ప్రవర్తనలకి ఆజ్ఞాపించింది నేనే. అలాగే సమస్తము చేయగలిగిన సర్వశక్తి కలిగిన వాడును. నాకు ఆ గాడిద పిల్ల కావాలి. ఆయనే లేకపోతే మనమందరము గాడిదతో సమానం. మనలో ఏ మంచి లేదు, ఏ యోగ్యత లేదు, మనలో ఏ మంచి బుద్ధి లేదు. అజ్ఞానులు, చీకటిలో ఉన్నవారు, దేవుడికి దూరస్తులైన మనమందరం కూడా ఈ అజ్ఞాన దశ నుంచి మనల్ని కాసి కాపాడిన దేవాది దేవుడికి నేనే ఆయన పిలుస్తున్నాడు. రండి నా దగ్గర, నేను తప్ప వేరొక దేవుడు లేడని చెప్తున్నాడు ఆయన. 14 వచ్చిన కూడా చదివే 10:14. మంచి కాపరిని ఎరుగుదును, అలాగునే చూడండి నేర్పుదును. ఆయనతో ఉంటే ఆయన నేర్పేవాడుగా ఉన్నాడు. సంఘ సావాసంలో ఉంటే ఈ మంచి వాక్యాన్ని విని మేలు పొందేవారుగా మనం ఉండాలి. మనమే కాదు, మన పిల్లలు కూడా ఉండాలి. ఇంకా అనేకులు చీకట్లో ఉన్నవారు వెలిగించబడాలని ప్రభువైన యేసుక్రీస్తు కోరుతున్నాడు. అందుకని మనం ఏం చేయాలి? ఆయనలో ఎదిగేవారిగా మనం అందరూ ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు కోరుతున్నాడు. ఎందుకు మనం ఆయనను ఎరగాలి? ఎందుకు ఆయనతో మనం ఉండాలి? సావాసం కలిగి ఉండాలి. ఆ నిత్య రాజ్యంలో మనం ఉండాలంటే, ఆ ఆనందకరమైన రాజ్యంలో మనం అందరం ఉండాలంటే ఆయన సావాసం కలిగి ఉండాలి. చూడండి, ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించాడు. అలాగే ఇక్కడ ఈ లోక సువార్త 15:7లో ఆయన 99 గొర్రెలను నీతి మంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందిన పాపి విషయమై నాకు ఎంతో సంతోషము కలదు. మన చూడండి, ఆయన ఎంతో సంతోషిస్తాడు. ఆయన దారిలో మనం నడిస్తే, ఆయన వెలుగులో మనం నడిస్తే, ఆయన వెలుగులో మనం నడుస్తూనే కాదు, మనం సాక్ష్యం చెప్పి బ్రదర్తో నేను చెప్పాను పోయిన వారం కాదు, ఇంకా ముందు వారం. నేను పోయిన వారం రానంటే 2వ వారం వస్తాను. ఆయన గుర్తులేదేమో, నేను సాక్ష్యం చెప్తాను, వాక్యం చెప్తానని చెప్పాను. సరే, నేను వచ్చేటప్పుడైతే ఫోన్ చేయలేదు, చెప్తాను కదా దృష్టిలో. సరే, చూడండి, ఇక్కడ కీర్తన గ్రంథం 16:11 ఒకసారి చదువుతాను. కీర్తన గ్రంథం 16:11 ఇవన్నీ మనం ఎదుర్కొన్న వాక్యాలు చూడండి సార్. జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. నిత్యము సుఖములు కలవు. ఎక్కడ నిత్యము సుఖములు? ఆయన సన్నిధిలో ఉంటే నిత్యము. నిత్యమా అనిత్యమా? అప్పుడప్పుడు. చూడండి, ఆయన ఏమన్నాడు? జీవమార్గము నీవు నాకు తెలియజేసేటప్పుడు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలదు. నిత్యము ఉంటే ఎక్కడ ఉన్న నిత్యత, లేదంటే ఆ నిత్య రాజ్యంలో ఉంటాం ఆయన 2వ రాకడలో వచ్చినప్పుడు. అటువంటి నిత్యత కలిగి ఉండాలి. రక్షించబడిన నీవు నేను 99 గొర్రెలను విడిచిపెట్టి నిన్ను నన్ను ఎందుకు రక్షించాడు? ఆయన కృప ద్వారా నిన్ను నన్ను రక్షించాడు. ఎందుకు రక్షించాడు? మనల్ని మనం కుళ్ళు పట్టకుండా ఉంటాను. ఇందులో 10 వచనం కూడా చదివే. ఎందుకనగా
నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. చూడండి, మనం ఎప్పుడు కూడా కుళ్ళు పట్టనప్పుడు, ఎప్పుడు ఆయనతో ఉంటే ఆయనను హెచ్చిస్తూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనలో నీవు నేను ఉన్నప్పుడు, ఆయన సావాసంలో నువ్వు నేను ఉన్నప్పుడు మనం చూడండి, మనం ఎక్కువగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి ఆదివారం చెల్లించాలి. ప్రతి ఆదివారమే కాదు, సంగమనే కలిగినప్పుడు కూడా ఆయన కృతజ్ఞతాస్తుతులు ఉదయం సాయంత్రం కూడా చెల్లించాలి. చెల్లించబద్దులమై ఉన్నాం. ఎందుకు చెల్లించాలి మనము? ఇదే 16వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. చూడండి, 6వ వచనం చదవండి. మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రార్థించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నీవు నాకు. చూడండి, నాకు కలిగను. మనోహరమైన స్థలములలో నీవు నాకు పాలు పంచిపెట్టదు. చూడండి, ఇక్కడ శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగను. ఏది శ్రేష్టము? ఆయన రక్షణ శ్రేష్టము, ఆయన రాజ్యము శ్రేష్టము, ఆయన ప్రేమ శ్రేష్టము. అటువంటి ప్రేమ గల మన ప్రభు, దయా కలిగిన మన ప్రభు, అటువంటి ఆయన కొరకు మనం ఏం చేసినా తక్కువే. పెద్దల కాడే వచ్చి అందరితో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అందరితో కలిసి పాడేవారుగా. ఆదివారం ఎప్పుడు మిస్ కావద్దండి, ప్రతి ఆదివారం తప్పనిసరిగా రండి అని మీకు నేను మనం చేస్తూ ఆఖరికి ఒక మాట చెప్పి నేను ఆగుతాను. నాకు చెప్తాం అయిపోతుంది. యెషయా గ్రంథం 57 15 ఒకసారి చదువుతారు. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసులైన వాడు ఇలాగూ చదివిస్తున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గలవారి ప్రాణము ఉజ్జీవింపజేయుటకును, కలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపబడుటకును, వినయము గల వారి యొక్కను దేన మనసు వారి యొక్కను నేను నివసించదను. ఎక్కడ ఉంటాడంటే ఆయన దేన మనసు కలిగిన వారి దగ్గర ఉంటాడు. ఆయనను హెచ్చించే వారి దగ్గర ఉంటారు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారి దగ్గర మన ప్రభువుని యేసుక్రీస్తు ఆయన దగ్గర ఉంటాడు. వారితో సావాసం కలిగి ఉంటాడు. వారిని కోరికలు ఆయన తీర్చడానికి సిద్ధంగా ఉంటాడు. అదైనా న్యాయమైన పద్ధతిలో నీతిగా మనం అడిగినప్పుడు, భక్తిగా మనం అడిగినప్పుడు మన అందరి వరకు ప్రభువుని యేసుక్రీస్తు ఎందుకు ఆయన అలాగ చేయవలసి, మన అందరి వరకు ఆయన ఎందుకు అలాగా ప్రాణం పెట్టవలసి వచ్చింది? మనం అడిగితే వచ్చాడండి ఆయన. మన అందరి కొరకు. ఎవరి కొరకు? మన అందరి కొరకు. మన అందరి కొరకు ఆయన వచ్చాడు. చూడండి, ఈ యెషయా గ్రంథంలో 53:6 కూడా చదవండి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుని, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగను. యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను. మన అందరి దోషములు, ఎవరికి ఇష్టం వచ్చిన త్రోవ వారే తొలగారు. అందరిది ఒకటే పాపం కాదు. అబద్ధాలు ఆడేవాళ్ళు, పాపం చేసేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు ఒకళ్ళు, కానీ దానిని ప్రేమించేవాళ్ళు ఒకళ్ళు, రకరకాలుగా మన అందరి దోషములు ఆయన మీద మోపారు. ఎందుకు ఆయన మీద మోపవలసి వచ్చింది? ఎందుకు మనల్ని రక్షించవలసి వచ్చింది? ఆయనకు సాక్షిగా నువ్వు నేను ఉండాలి. ఆయనకు సాక్షిగా నువ్వు నేను ఉండాలి. వాక్యం మీద మనం వెళ్ళిపోవడం కాదు, కానీ పక్కవాడికి కూడా చెప్పాలి. రెండమ్మ ఆరాధన దర్శనం, రెండమ్మ దేవుని గణపరచులో, రెండమ్మ దేవుని గుణాది సేవలను పరచుకోగా మనం అందరము ఏం చేయాలి? ఆయనను హెచ్చిస్తూ మనం తగ్గించుకుంటూ ఆయన గుణాది సేవలను మనం అనేకులు చెప్పేవారిగా, సాక్ష్యం చెప్పేవారిగా మనం అందరితో ఉండాలని మన ప్రభువైన
యేసు క్రీస్తు కోరుతున్నాడు. ఎందుకు ఆయన అలాగా కోరుతున్నాడు? ఎందుకు ఆయన నిత్యరాజ్యంలో ఉండాలని కోరుతున్నాడు? ఈ లోకం అశాశ్వతం. అన్నీ మనం విడిచిపెట్టి వెళ్ళాల్సింది. ఇక్కడ ఎన్నున్నా, ఎంత హోదా ఉన్నా, లేకపోతే ఎన్ని బిల్డింగ్లు ఉన్నా, లేక ఎన్ని పొలాలు ఉన్నా, పుట్లు ఉన్నా, కానీ అన్నీ ఈ గాలి ఉన్నంత వరకే. ఆ నిత్యరాజ్యం వరకు మనం ప్రయాసపడాలి అని చెప్పేసి ప్రభు తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి మనం అడిగితే రాలేదంట. మన వరకు మనం రక్షించడానికి వెతికి రక్షించడానికి వచ్చిన మన ప్రభు అని యేసు క్రీస్తు వరకు మనం ఏమిచ్చినా రుణం చేస్తలేము, ఆయనకు వెల చెల్లించలేము. నలిగిన మనసుతో నిజమైన ఆరాధకులుగా, నిజమైన స్త్రీలుగా, నిజమైన పురుషులుగా మనం అందరం ఆ నిత్యరాజ్యానికి వారసులుగా మనం అందరూ ఏం చేయాలి? చూడండి, నీవు నేను చేసిన పాపములకు ఆయన చేతుల్లో చేయగలరు, నీవు నేను చేసిన పాపములకు ఆయన కాలంలో చేయగలరు, నీవు నేను చెడు ఆలోచనగా ఆయన తలలో మొలకెరేటప్పుడు తప్పు కొడపై కొరడా దెబ్బలు ఎవరి కొరకు ఇది అంతా చేసింది మనం అనుభవించింది ఆయనే కనుక ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన నిత్యరాజ్యం కొరకు మనం ఎప్పుడు ఆయన వెంబడిస్తూ ఆయన వెలుగులో నడుస్తూ వాక్య సత్యములో మనం నిలిచి నడిచేలాగా మనం ఎప్పుడూ ఉన్నాం. ప్రభు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించడం